యేసుక్రీస్తు వారితో అనుబంధంలోకి పిలువబడిన ప్రియ విశ్వాసులకు ప్రేమపూర్వక నమస్సులు. మనం ఈ ధారావాహికంతట్లో మార్కు సువార్త నుంచి చదువుకుంటున్నాం. ఈరోజు 11వ పాఠానికి వచ్చాం. తీసుకెళ్ళి విచారించాను. ఏ రీతిగా ప్రభువారిని తీసుకెళ్లారు, వాళ్ళు ఏమని విచారించారు, అక్కడ న్యాయం ఎలా జరిగింది, ఏం జరిగింది, ఆ సంఘటనల గురించి మనం ఈరోజు పాఠంలో తెలుసుకోబోతున్నాం. మీరు ఆత్మతో సిద్ధమైనట్లయితే దైవ సేవకులను కలుసుకుందాం. మరి నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ శామరాజ్ గారు. నమస్కారం. మనం ఈ ధారావాహికలో మార్కు సువార్తను గురించి చదువుకుంటున్నాం. డాక్టర్ గారు ఈరోజు 11వ పాఠం తీసుకెళ్ళి విచారించాను. అసలు ఈ పాఠం తాలూకా పరిచయం మాకు వివరించండి. మార్కు చక్కగా రాశాడు వివరాలు. అన్ని వివరాలు రాకపోయినప్పటికీ 1 నుంచి 10 అధ్యాయాలు యేసుప్రభువు వారు చేసిన అద్భుతాలు, ఉపమానాలు అన్నీ కూడా రాశారు. 11వ అధ్యాయం నుంచి యేసుప్రభువు వారు ఆఖరి వారం ఏం చేశారు, ప్యాషన్ వీక్ అంటారు కొంతమంది, ఆ శ్రమల యొక్క వారం గురించి రాసి ఉన్నారు. ఈరోజు మనం 14వ అధ్యాయం చదువుకుంటున్నాం. 14 అధ్యాయాల్లో ఖచ్చితంగా అద్భుతమైన ఏ విధంగా దేవుడు గెత్సెమనిలో ప్రార్థనకు వెళ్ళి ఉన్నారు, ఏ విధంగా పస్కా జరిగింది, ఏ విధంగా పేతురు ఆయన్ని ముమ్మారు తెలియదని చెప్పి ఉన్నారు. ఈ విధంగా అద్భుతమైన అనుభవాలు యేసుప్రభువుతో ఆఖరిలో ఏం జరిగింది, దానికి అర్థాలు ఏంటి, ఈరోజు మనం దాన్ని ఏ విధంగా నేర్చుకొని అలవర్చుకోగలం, దాని గురించి ఈరోజు పాఠం. బాగుందండి. ఈ పాఠం కొరకు లేఖనం వినిపించండి పాస్టర్ గారు. మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనంలోంచి తీసుకోబడి ఉన్నది. నాయన తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. ప్రభు వారి ప్రార్థన మనకి ఇక్కడ ఇచ్చున్నారు. డాక్టర్ గారు, మరి యేసుప్రభు వారిని విచారించడానికి ముందు జరిగిన సంఘటనలు, వాటిని గురించి ఒకసారి మాకు వివరించండి. యేసుప్రభు వారు యెరూషలేము చుట్టూరు ఉన్నారు. బేతనీ కొద్ది దూరంలో ఆ గ్రామానికి కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర, స్నేహితుల దగ్గర ఎప్పుడైనా బాగా అలసిపోయి దుఃఖంతో ఉండి బాధతున్నప్పుడు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అక్కడ, లాజరు, మేరీ, మార్త, అక్కడికి వెళ్ళేవారు. ఈ యొక్క 14వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే పస్కా పండుగ 2 రోజుల దూరంలో ఉంది. పస్కా పండుగ 2 రోజుల దూరంలో ఉన్నది. సో బహుశా అది మంగళవారం సాయంత్రం అనుకుంటాను. యేసుప్రభు వారు మరి ఆయన అన్నీ కూడా ఎలాగ చేయాలో ఏంటి అని ఆలోచిస్తూ ఒక స్థలంలో మాట్లాడుతున్నప్పుడు ఒక స్త్రీ చక్కగా అత్తర పెట్టి తీసుకొచ్చి మరి ఆయన అది పగల కొట్టి ఆ అత్తరంతా ఆయన కాళ్ళ మీద పోసి, పాదాల మీద పోసి ఆ విధంగా చేసింది. ఎవరో స్త్రీ అంటే స్త్రీ పేరు తెలియదు, కానీ ఇదివరకు దేవుడు తనకు అద్భుతం చేసి దెయ్యాలు ఉండి పాపంతో ఉండిన స్త్రీ విడుదల కృతజ్ఞతకు తీసుకొచ్చి చేసింది. ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు మరి యూదా ఇస్కరియోతు ట్రెజరర్, ఎకానమీ కదా, జాగ్రత్తగా ఉండాలి కదా, ఎందుకు ఇట్లా వేస్ట్ చేసావు, ఇది చేసినట్లయితే 100 రోజులు కూలి ఎవరికన్నా ఇచ్చేయడానికి అవకాశం ఉండును కదా అని గద్దిస్తే, ఆ స్త్రీని గద్దించి వాల్యూ ఆఫ్ గిఫ్ట్ అది చెప్తే ఆయన ఏమన్నాడంటే, ఇది దేవుని మహిమ కొరకు జరిగింది, ఈమె చేసింది అందరూ జ్ఞాపకం చేసుకుంటారు. 2 మాటలు ఉపయోగించారు ఆయన. ఇట్ ఈజ్ గుడ్ అండ్ బ్యూటిఫుల్. ఆమె చేసిన పని, ఆ స్త్రీ చేసిన పని మంచి, ఏదైనా వ్యర్థం చేసి ఆ అత్తర పెట్టని పాడు చేసి అట్లాగా అంత డబ్బు అక్కడ కాళ్ళ మీద పోయటం, గుడ్ అండ్ బ్యూటిఫుల్ అని క్రీస్తు వారు అంటానికి చాలా అర్థం ఉందన్నమాట. నెంబర్ 1, యేసుక్రీస్తు వారు మరణానికి వెళ్ళకముందు ఆయన అభిషేకించబడాల నూనెతో. మీకు గుర్తుందా, యేసుప్రభు పుట్టినప్పుడు ఆయనకి బంగారం తీసుకొచ్చారు గిఫ్ట్, బోళం తీసుకొచ్చారు. ఎందుకు అని అంటే మరణించినప్పుడు ఆయన అభిషేకించడానికి. తర్వాత మర్డ్ తీసుకొచ్చారు, ఆయన శరీరం కుళ్ళకోకుండా ఆయన తిరిగి ఆయన బాడీని శుభ్రం చేసి దాన్ని బాగా చేసి. సో ఇప్పుడు ఆ అత్తర దానికి గుర్తుగా ఉందన్నమాట. ఆయన దేవుని సన్నిధిలో అభిషేకించబడుతున్నాడు, దేవుని సన్నిధిలో గొర్రెపిల్లగా వధించబడుతున్నాడు, పస్కా బలిలే ఆయన అవ్వబోతున్నాడు. కాబట్టి అభిషేకించి మరణానికి, బరియలకి సిద్ధపరిచినట్లుగా ఆ కార్యం జరిగినట్లుగా ఆ స్త్రీ, ఎవరో ఆ స్త్రీ తెలియదు, కానీ స్త్రీ అంటే బైబిల్లో సంఘం, సమర్పించుకున్న విధేయత కలిగిన ఒక స్త్రీ సంఘము యేసుప్రభు వారిని అభిషేకించింది. ఎందుకంటే ఆ స్త్రీ కొరకు ఆయన రేపు మరణించనన్నాడు కాబట్టి. ఇది చాలా అర్థపూర్వకంగా ఉందన్నమాట. ఈ తర్వాత ఈ కార్యం జరుగుతూ ఉంటే మరి పస్కా
విందు తినాలని ఏర్పాట్లు జరుగుతుంటే యోధా ఇస్కరియోతు ఒక వైపు వెళ్ళి ఇక్కడేమో డబ్బు ఎందుకు వేస్ట్ చేశారని మాట్లాడుతున్నారు. అక్కడ యోధా ఇస్కరియోతు వెళ్ళి మత నాయకులతో ఏమని చెప్తున్నాడు, మీరు వెండి నాణ్యాలు మీరు 30 వెండి నాణ్యాలు ఇచ్చినట్లయితే నేను యేసు ప్రభువుని మీకు అప్పచెప్తాను అని చేస్తున్నాడు. ఈ కార్యాలని ఒకటేమో మంచి జరుగుతూ ఉంటే ఒకటేమో కీడు జరగటం ఆశ్చర్యంగా ఉందని మనం తెలుసుకోవాలి. అంతా ఏది జరిగినా కానీ దేవుడు మన మేలు కొరకే చేస్తాడు. ఆయన ఇవన్నీ కూడాను గమనించి ముందు ఎట్లాగా ప్రవచనాల్లో రాయబడినయో ఆ ప్రవచనాలు యేసుక్రీస్తులో ఈ వారం రోజులు సంపూర్ణంగా నెరవేరి అని మనం గ్రహించాలి. పాస్టర్ గారు, మరి ఇదే పరిశుద్ధ లేఖనంలో నిబంధన రక్తం గురించి మాట్లాడుతూ యేసుప్రభు వారు ఆయన రక్తాన్ని ద్రాక్షారసంగా సూచనగా పోల్చి చెప్పడం గురించి, ఆ సందర్భం గురించి వివరించండి. పరిశుద్ధ లేఖనంలో ఆదికాండం నుంచి కూడా మనం చూసుకున్నప్పుడు రక్తానికి చాలా ప్రాధాన్యత ఇచ్చినట్లు మనం చూడగలుగుతాము. ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపము చేశారో అక్కడ గొర్రెపిల్లను వధించి రక్తాన్ని చిందించి ఉన్నారు. తర్వాత కొన్ని ఉదాహరణలు మనం చూసుకున్నప్పుడు రక్తం అనే దానిని చిందించారంటే ఒక నిబంధన గుర్తుగా వారు చేసుకుంటూ ఉండేవారు. మరి యాకోబు లెబానోను దగ్గర నుంచి వచ్చేస్తున్నప్పుడు, మేనమామ దగ్గర నుంచి వచ్చేస్తున్నప్పుడు కూడా వారు స్తంభాన్ని పెట్టి అక్కడ బలి అర్పణనిచ్చి రక్తాన్ని చిందించినట్లు మనం చూస్తున్నాం. నిర్గమకాండంలో కూడా మనం 24వ అధ్యాయం 8వ వచనంలో అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులంటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పాను. ఒక నిబంధన రక్తమును ఏర్పాటు చేసినట్టు చూస్తున్నాం. అంటే రక్తమును ఎక్కడైతే చిందింపబడి ఎక్కడైతే ఇచ్చినదో ఆ రక్తం యొక్క గుర్తు ఏంటంటే వెలపెట్టి కొనుక్కోవటము అని మనం చూస్తున్నాము. లేకపోతే మధ్యవర్తిత్వానికి, విడుదల ఒప్పందానికి గుర్తుగా మనం చూస్తున్నాము. ఈ ప్రభురాత్రి వినయ సంసారానికి వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఆయనను అప్పజింప వాళ్ళు దగ్గరే ఉన్నప్పటికీ, ఆయనతో పాటు ఉన్న వాళ్ళే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతారని తెలిసినప్పటికీ యేసుక్రీస్తు వారు ఇదిగో నా రక్తాన్ని మీకోసం నేను చిందించబోతున్నాను, ఇదే నా నిబంధన రక్తమని ఆ ద్రాక్షరసము వారికి గుర్తుగా వారికి ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ మనకి ఈ నిబంధన రక్తము దేనికి ఉపయోగపడుతుందంటే విమోచనకు గుర్తుగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా యేసుక్రీస్తు వారు ఆ విమోచన ఏ రీతిగా ప్రజలకు ఇవ్వగలుగుతారో, అందుకనే పౌలు భక్తుడు కూడా ఏమంటున్నాడంటే మీరు వెలపెట్టి విలువైన రక్తము చేత మీరు కొనబడ్డారని చెప్తున్నట్లు మనం చూడగలుగుతాం. చిన్న విరామం తీసుకుందాం. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత పాఠం గురించి ఇంకొంచెం లోతుగా తెలుసుకుందాం. పాఠంలోకి మరొకసారి స్వాగతం. పాస్టర్ గారు, యేసుప్రభు వారి రక్తం గురించి చెప్తున్నారు, ఇంకొంచెం వివరించండి. ఇక్కడ మనం యేసుక్రీస్తు వారు ఒక రక్తాన్ని చిందించి ప్రజల కోసం ఇచ్చినట్లు మనం చూస్తున్నాము. లాకర్గా మనం చూస్తున్నప్పుడు ప్రకటన గ్రంథంలో మనం చదివినప్పుడు నీతిమంతులు అందరూ కూడా వారి యొక్క వస్త్రములు యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో ఉతుక్కున్నారు. అంటే ఒక నిబంధన, దేవుడు ఆ రక్తాన్ని బట్టి వారిని పవిత్రులుగా చేసినట్లు మనం చూడగలుగుతున్నాము. అంటే రక్తాన్ని ఒక మధ్యవర్తిగా లేకపోతే ఒక గుర్తుగా దేవుడు పెట్టినట్లు మనం చూడగలుగుతున్నాం. అవును, ఆ సందర్భంలో వర్ణించిన మాట తెల్లగా వస్త్రాలు ఉతుక్కోవాలి. ఎర్రని రక్తంలో తెల్లగా మారటం అనేది ఆయన మనకి దారపోసిన పవిత్రతకే గుర్తు అనుకో. అవునండి. డాక్టర్ గారు, మరి యేసుప్రభు వారు పరిచర్య చేయడానికి ముందుగా అరణ్యంలో 40 రోజులు ప్రార్థన చేశారు. ఇప్పుడు ఇక్కడ గెత్సెమనే వనములో కూడా మళ్ళా ప్రభువారు ప్రార్థించటం మనం చూస్తున్నాం. ఈ రెండిటికి ఏమైనా భేదం ఉందంటారా? రెండిటి నుంచి మనం ఏం గ్రహించాలి? మొట్టమొదటి యేసు ప్రభు వారు పబ్లిక్ సేవ అందరికీ పరిచయం చేయకముందు, వాక్య బోధన చేయకముందు మొట్టమొదటి 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రజల కొరకు, సేవ కొరకు, తన బలం కొరకు దేవుడు ఆయన పంపించిన ఆయన సంకల్పం ఏంటి, వాట్ ఈజ్ హిస్ ప్రోగ్రామ్, ఎట్లా సక్సెస్ఫుల్గా చేయాలి, సాతానుడు ఏ విధంగా శోధిస్తాడు, ముందు ఆయన ఆత్మీయ బలం పొందాడు. ఆత్మీయ బలం పొందుతూ దేవునితో ఉన్నప్పుడు ఆయన శరీరకం బలహీనమైంది. అప్పుడు శోధనలు వచ్చాయి. మనకొచ్చే శోధనలు కంప్లీట్ కాంప్రిహెన్సివ్గా ఆ శోధనలో కనపడ్డాయి. నేత్రాశ, శరీరాశ, జీవపడ్డాము దాంట్లో కనపడ్డాయి సంపూర్ణంగా అన్ని విధాలుగా. మనం ఈ రోజుల్లో మోడర్న్ లైఫ్ ఎలాగా శోధించబడుతున్నా ఆ రోజుల్లో అక్కడ యేసుప్రభు వారు శోధించబడినట్లే మనం చూడగలుగుతున్నాం. సేవ ప్రారంభంలో ఆయన ఉపవాసం పట్టుదల ప్రార్థన చేశారు. ఇప్పుడు ఆయన ఆఖరి గడియల్లో ఆయన చేసే ముఖ్యమైన పనికి వచ్చాడు కాబట్టి
ఆయన ఒంటరితనంగా ఉండిపోయాడు కాబట్టి శిశువులు కూడా ఆయనకి భుజం కాసే అవకాశం లేదు కాబట్టి ఆయన గెత్సెమనే వనంలోకి వెళ్ళి ఉపవాసంతో ఉండి పట్టుదలగా ప్రార్థన చేశాడు. గెత్సెమనే వనంలో ఆయన చేసిన ప్రార్థన చాలా ఆశ్చర్యమైనది. 17వ అధ్యాయంలో, తండ్రి ఈ ప్రజలు నువ్వు నన్ను పంపించావు, నేను వీరి కొరకు వీరిని క్షమించుము, వీరి సహాయపడము, వాళ్ళు సత్యంలో నడవటానికి ఉండమని అక్కడ ప్రార్థన. గెత్సెమనే వనంలో మాత్రము ఆయన లోకపాప భారం అంతా ఆయన మీద ఉన్నట్లుగా, ఆయన క్రష్ చేసినట్లుగా, ఆయన ఒత్తిడి చేసి నలిపివేసినట్లుగా, అంతేకాకోకుండా ఎవరూ ఆయన పట్టించుకోవాలి, పరలోకం కూడా ఆయనకి వీడుకోలు చెప్పినట్లుగా అనిపించి ఆయన సిలువ మీద దానికన్నా మానసికంగా ఇక్కడ ఎక్కువ, సిలువ మీద శారీరక బాధ, ఇక్కడేమో మానసిక బాధ, గుండె పగిలినట్లుగా అనిపించింది. ఆయన కిద్రాను లోయలో నుంచి నడిచి వెళ్ళి ఆ యొక్క యెరూషలేము అటువైపు ఆ ఒలీవ కొండల్లోకి వెళ్ళి చాలాసేపు ప్రార్థన చేశాడు. ఆ విధంగా చేస్తూ చేస్తూ కొద్దిసేపు మరలా వచ్చినప్పుడు అక్కడ దేవాలయము, దాని అందము, అది మెరుపు, అదంతా చూసినప్పుడు 70వ సంవత్సరాన ఏం జరగబోతుందో ఆ దృశ్యాలన్నీ ఆయన ముందుకు వచ్చి, ప్రభువా నీ దేవాలయము, నీ ప్రజలు ఇంత ఇబ్బంది పడతారా, మరలా ప్రార్థన చేసి ఏమన్నాడంటే అక్కడ ఒక మాట, అబ్బా ఫాదర్, మై డాడీ అని ఆప్యాయతగా పిలుస్తాను చూసారా, ఫాదర్ అని పిలిచి, నీవు ఏమి ఈ విధంగా నన్ను ఇట్లాగా వదిలిపెట్టావు, ఒకవేళ వీలు పడితే ఈ యొక్క బరువుతో ఉన్న, ఈ యొక్క దేవుని ఉగ్రతతో ఉన్న ఈ యొక్క భారాన్ని నా భుజం నుంచి తొలగించానంటే ఆయన ఆలోచించి ఆ మాట చెప్పి మరలా మానవుడి యొక్క భవిష్యత్తుని ఆలోచించి, నా చిత్తం కాదు నీ చిత్తమే జరిగించు. సో ఎలెన్ వైటమ్ గారు చెప్తున్నారు, అట్లాంటి ప్రార్థన జరుగుతున్నప్పుడు, సిలువ మీద ఆయన బాధపడుతున్నప్పుడు దేవుడి దూతలందరూ దుఃఖంతో ఉన్నారు, స్ట్రేంజ్ సైలెన్స్ ఇన్ హెవెన్, దేవుడే తల తిప్పుకున్నట్లు పరలోకపు తండ్రి. ఇవన్నీ కూడా బాగా అర్థం చేసుకుంటాం మన పరలోకం వెళ్ళిన తర్వాత. కానీ ఆయన గెత్సెమనే వనంలో అక్కడ సాధించాడు, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అక్కడ దానివల్ల సాధించి సిలువకు ధైర్యంగా వెళ్ళినట్లుగా మనకు కనపడుతూ ఉన్నది. పాస్టర్ గారు, మరి యేసుప్రభు వారితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నప్పటికీ కూడా మనం ఎవరైనా కానీ ఈ లోక ఆశల వల్ల సులభంగా ఆయన నుంచి దూరం అయిపోయే పరిస్థితులు ఉండొచ్చు అంటారా, జరుగుతాయా? ఉంటాయండి, తప్పనిసరిగా. ఎందుకంటే మానవులుగా మన యొక్క స్వభావము పాపములోనే మనం ఎప్పుడు కూడా ఉంటాము. మనము యేసుక్రీస్తు వారికి హృదయం ఇచ్చినప్పుడు ప్రస్తుత ప్రభావాలు బట్టి మనం హృదయాన్ని ఇస్తూ ఉంటామండి. ఒక్కోసారి ఎవరో చూస్తున్నారు కాబట్టి నేను క్రైస్తవుడిగా ఉండాలి, నేను ఎవరైనా నన్ను మళ్ళీ పాయింట్అవుట్ చేస్తారు కాబట్టి ఉండాలి, నేను బైబిల్ చదువుకోవాలి కాబట్టి చదువుకోవాలి, అంటే ఒక రొటీన్ లైఫ్గా మనం తీసుకెళ్తూ ఉంటాము. మనమే అదే ఆధ్యాత్మికమైనది అని మనం అనుకుంటూ తృప్తి పడుకుంటూ ఉంటాము. కానీ క్రైస్తవ జీవితంలో వాస్తవానికి మనం చూసుకున్నప్పుడు మనం ఎంత నడిచినా కానీ ఆఖరి క్షణం వరకు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు పేతురుని కానీ యోధ ఇస్కరేతుని కానీ ఇద్దరిని చూసుకున్నప్పుడు, పేతురు నువ్వు నిజమైన దేవుని కుమారుడు అని చెప్పారు, నిన్ను ఏదైనా చేస్తే నువ్వు ఊరుకోనన్నాడు. అక్కడ మరి ప్రధాన యాజకుడి యొక్క పనివాడి యొక్క చెవు నరికేయటం జరిగింది, దేవునితో గద్దింపు కూడా జరిగింది, నువ్వు విడిచి వెళ్ళను ఎక్కడికని చెప్పాడు. కానీ ప్రార్థన చేయమనేటప్పటికేమో కళ్ళు భారంగా ఉండి ఆయన నిద్రపోతున్నాడు. కరెక్ట్గా వచ్చేటప్పటికి ఒక్కొక్కరు శిష్యులు వాళ్ళ దారులు చూసుకుని వాళ్ళు పారిపోయినట్లు మనం చూస్తున్నాము. అప్పటికి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, అబ్బాయి నువ్వు శోధనలో పడకుండా ప్రార్థన చేసుకుంటూ ఉండు, నేను నీ కోసం చేస్తాను అని చెప్పినా కానీ లేదు నేను పడను, కావాలంటే అనేసి ఆయన మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. కానీ 3 సార్లు, ఒకసారి కాదు 3 సార్లు కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నీవే నాకు తెలుసు అన్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు, నేను అతనితో లేనని ఆయన ముమ్మారు బొంకినట్లు మనం చూస్తున్నాం. యోధ ఇస్కరియోతు విషయంలో కూడా మనం చూసుకున్నప్పుడు మరి యేసుక్రీస్తు వారు ముందు నుంచి చెప్తున్నారు, సాతాను నీలోంచి వస్తుంది, నీ హృదయంలో చోటు చేసుకుంటున్నాడని చెప్పినా కానీ ఆయన యేసుక్రీస్తు వారితోనే ఉంటూ, మరి ఇందాక సంఘటనలో కూడా పాస్టర్ గారి దగ్గర నుంచి కూడా మనం నేర్చుకున్నాము, ఎక్కువ డబ్బు మీద తన మనసు అంతా కూడా కేంద్రీకరం చేసుకుని ఆయన ఉన్నట్లు మనం చూస్తున్నాం. కానీ సమయం వచ్చేటప్పటికి ఆయన ఇంకా యేసుక్రీస్తు వారు అప్పటికి ఇదిగో నా గిన్నె నుంచి ఇది ఎవరైతే తాగుతున్నారో వారు మరి నన్ను అప్పగిస్తున్నారని చెప్పినా కానీ, అంటే సాతానుకి ఎంత సమయం ఎంత స్థలం ఇచ్చాడో మనకు అక్కడ అర్థమవుతుందండి.
ఆ సాతాను వస్తున్నాడు, సాతాను నీలో ఉన్నాడు, నీ పని నువ్వు చేసుకోమని అట్లీస్ట్ అప్పుడన్నా ఆలోచించుంటే ఇట్ కుడ్ హావ్ బీన్ అసలు ఆ మాట కూడా హృదయానికి తాకలేనంత పరిస్థితి. ఏంటంటే అంత ప్రభావంలోకి వెళ్ళిపోయాడు. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం యేసుక్రీస్తు వారితో ఎంత నడిచినా, యేసుక్రీస్తు వారితో మనం ఎంత ఉన్నా కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. తెలుగులో ఒక సామెత చెప్తారు, చింత చచ్చినా కానీ దాని పులుపు చావదని. అంటే ఈ యొక్క స్వభావాన్ని మనం మార్చుకోలేకపోతే మనం ఒక 30 సంవత్సరాలు క్రైస్తవులుగా జీవించినా కానీ మనం పడిపోయే ఆస్కారాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఈ భాగంలో మనం చూసుకున్నప్పుడు చాలాసార్లు మనం కూడా యేసుక్రీస్తు వారి కోసం ఎన్నెన్నో వదిలేసుకుంటూ ఉంటాం. ఏముంది, ఇది ఒక్కటే కదా, ఈ చిన్న అబద్ధమే కదా, తర్వాత రెక్టిఫై చేసుకుని పెద్దది ఏదైనా నేను కవర్ చేసుకుంటారు అనుకుంటారు. కానీ ఆ చిన్నదే మన జీవితకాలం అంతా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారికి సంపూర్ణంగా మన జీవితం ఇవ్వకుండా చేస్తుంది. ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండగలిగితే మంచిదాన్ని నేర్చుకోగలుగుతున్నాం. అందుకని దినదినము తన సిలువ మోసుకొని వెంబడించాలి, తను ఉపేక్షించుకోవాలన్నారు. అది ప్రతిరోజు మన జీవితంలో ఉండాలి. చిన్న విరామం తీసుకొని మళ్ళా పాఠంలోకి వెళ్దామండి. చూస్తున్నాం కదా ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు వారి ఆ ఆఖరి ఒక్క రోజులో జరుగుతున్న సంఘటన, అందులోంచి మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠాలు. చిన్న బ్రేక్ తర్వాత ముగింపులోకి వెళ్దాం. యేసువారిని తీసుకెళ్లి విచారించిన పాఠం చదువుతున్నాం. చివరిలో ఏం జరిగిందో మరొకసారి చూద్దాం. డాక్టర్ గారు, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆ రోజు సందర్భంలో నువ్వెవరివి అని అడిగిన ప్రశ్నకు పేతురు వారు ఇచ్చిన సమాధానం, యేసుక్రీస్తు వారు ఇచ్చిన సమాధానం, ఆ రెండు జవాబులు ఎలా ఉన్నాయి, మనం ఏమి నేర్చుకోవాలి వాటి నుండి? చాలా మంచి ఆలోచన. నువ్వెవరివి అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నేను పేరు, ఊరు, పుట్టుగోత్రాలు అదే, నేను ఒక జీవం గల దేవుణ్ణి సేవిస్తున్న కుమారుణ్ణి, లేకపోతే డిసైపుల్ని, శిష్యుని అని చెప్పడానికి అంత ధైర్యం మనకు ఒక్కోసారి రాదు. ఎందుకంటే దానికి క్వాలిఫికేషన్ అనేది ఉన్నది. ఎవరు అని అన్నప్పుడు వెంటనే అక్కడ యూదులు చెప్పినట్లుగా, బర్తిమియాస్ చెప్పినట్టుగా నజరేయుడన్న వెళ్తున్నాడండి. అది కాదు, అది లో క్వాలిటీ ఇంట్రడక్షన్. లేకపోతే నువ్వు ఎవరు అని అన్నప్పుడు ఇక్కడ ఉదాహరణకి యేసు ప్రభువుని సన్హెడ్రిన్ 70 మంది మత నాయకులు, పెద్దలు, యెరూషలేం పెద్దలు, యోధా దేశపు నాయకులు, వాళ్ళందరూ కూర్చొని ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు, ఎందుకు దేవాలయంలో అలజడి తీసుకొచ్చావు, ఎందుకు తప్పుని ఖండించావు, ఎందుకు ఈ ఉపమానాలన్నీ చెప్పి మమ్మల్ని మనసు ఇబ్బంది చేస్తున్నావు, అవన్నీ క్వశ్చన్. ఈయన మౌనంగా ఉన్నాడు. రెండోసారి వచ్చినప్పుడు ప్రధాన యాజకుడు, ఫైనల్ది హై ప్రీస్ట్ వచ్చి, నువ్వెవరివి, నువ్వు నోరు తెరిచి సరిగ్గా చెప్పకపోతే దేవుడి పేరట నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను అన్నప్పుడు, దేవుని పేరట ఆజ్ఞాపించినప్పుడు ఆటోమేటిక్గా చెప్పాలి. అప్పుడు నువ్వు అన్నట్లే అని ఓత్ బిఫోర్ గాడ్, దేవుని దగ్గర తీసుకున్నప్పుడు నువ్వు అన్నప్పుడు ఆయన, అవును మీరు అన్నట్లే నేను మనిషి కుమారుని దేవుడు మెస్సయ్య అని నేను అని చెప్పాడు. అప్పుడు వాళ్ళందరూ గారి పశ్చాత్తాపడి, సారీ మరి ఇట్లా జరిగింది, ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి నీ దాంట్లోనే ఆయన చెప్పినట్లయితే ఆ పసక చాలా వేరేగా ఉండేది, నాకు తెలియదు అని ఊహ. కానీ వాళ్ళు మాత్రం ఆయన అంతటికి ఆయన ఒప్పుకున్నాడు దేవుడని, ఆయన అంతటికి మెస్సయ్య అని అన్నాడు. ఇట్లాంటి మెస్సయ్య మనకెందుకు, ఈయన్ని వదిలిపెట్టేద్దాం, ఈయన్ని ఎట్లా చేసేద్దామని చేశారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ విధంగా ప్రశ్నిస్తూ మరి ఈయన చంపాలని పన్నాగం పని ఆ నిర్ణయం తీసుకొని, వాళ్ళు చంపడానికి అధికారం లేదు కాబట్టి పిలాతు దగ్గరికి వెళ్ళాడు. పిలాతు దగ్గరికి వెళ్ళి నువ్వెవరివే అన్నప్పుడు ఈయన జవాబు చెప్పట్లేదు. పేతురు మాత్రం వచ్చి, మరి నువ్వు ఆయనతో ఉన్నావు కదా, నువ్వు ఆయనలో ఒకడవి కదా అని అన్నప్పుడు, నువ్వెవరివి అని ఇంకొక డైరెక్ట్గా అడిగినప్పుడు ముమ్మారు చెప్పాడు. ముమ్మారు అంటే హెబ్రీ యొక్క ఆలోచన ప్రకారం 3 సార్లు సాక్ష్యం ఎవరని చెప్పినట్లయితే అది నిజమైన అర్థం అనమాట. సో 3 సార్లు కూడాను పేతురు నాకు తెలియదు అన్నాడు. గమనించండి, ఎంతకంటే ముందే నేను ఎవరిని అన్నప్పుడు ప్రారంభంలో మార్క్స్ వార్తలో ఈయన మెస్సయ్య అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు, నువ్వు సొంతగా రక్తమాంసంతో సాక్ష్యం చెప్పలేదు, ఇది పరిశుద్ధాత్ముడు నీకు వివరించాడు. ఇక్కడేమో ఆపోజిట్ చెప్పాడు. ఎట్లాగుందంటే క్రైస్తవ అనుభవం పేతురు జీవితం నాలాగా ఉందన్నమాట, రోలా కోస్టా. అంటే ఒకసారి ఏమో దేవుడు గొప్పవాడని, ఒకసారి నేను చచ్చిపోతాను ఆయన కొరకు, ఏదైనా సరే నేను వదిలిపెట్టను, నాకు కాళ్ళు గడగటానికి అంత అర్హత లేదని, ఇప్పుడే నాకు తెలియదని చెప్తున్నాడు. మన క్రైస్తవ అనుభవం కూడా ఒక్కోసారి అలానే అవుతుంది. యేసుప్రభు ఆఖరికి ఆ పిలాతు దగ్గర తీసుకొచ్చినప్పుడు నువ్వెవరు అని అంటే,
నువ్వు చెప్పినట్లుగా నేను యూదులకి రాజుని, యూదులకి అందరికి కాదు, నన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ నేను రాజుని, నేను రాజకీయ నీ స్థానానికి నేను ఆక్రమించట్లేదు. ఆ వివరాలన్నీ ఆయనకు అర్థం అవ్వలేదు, కానీ ఆయన ఖచ్చితంగా చెప్పి ఉన్నాడు. ఈ విధంగా మనం తెలుసుకుంటే మన యేసుప్రభు వారు ఆఖరిలో ఆయనంతటికి ఆయన నోటితో నేను మెస్సయ్యగా వచ్చాను, నన్ను నమ్మండి అన్నట్టు చెప్పాడు. దాచిపెట్టలేదు ఆయన. పాస్టర్ గారు అక్కడ యేసుప్రభు వారిని తీసుకెళ్ళి విచారించారు. ఈ పాఠంలో ఇంకా ఏమైనా అంశాలంటే చెప్పండి. పాఠంలో ముఖ్యంగా మనము పేతురు యొక్క జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవచ్చండి. దాంతోపాటు యోధ ఇస్కరియోతు జీవితాన్ని కూడా మనం తీసుకోవటానికి చాలా దగ్గరగా సంబంధాలు ఉంటాయి. ఉదాహరణకు మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఎప్పుడైతే పేతురు ముమ్మారు తెలియదని ఆయన బొంకటం జరిగిందో, యేసుక్రీస్తు వారు వెంటనే ఆయన వైపు చూడటము, అక్కడ కోడుకోవటం అంతా కూడా జరిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక సైలెంట్ డైలాగ్ అనేది జరిగిందండి. అది మనం చాలా సంభాషణ అనేది మౌన సంభాషణ. అక్కడ మనకైతే క్లియర్ కట్గా ఏం మాట్లాడుకున్నారైతే మనకి ఇవ్వట్లేదు, కానీ పేతురేమో నిరుత్సాహ పరిస్థితిలో అయ్యో నేను తప్పు చేశానే, ఆయన చెప్పినా కానీ చేశానని బాధపడుతుంటే యేసుక్రీస్తు వారేమో నీ సంగతి నాకు తెలుసు, నేను కనికరంతో నేను క్షమిస్తానని కోప్పడలే. టూ మచ్ అది ఆయన చిరాకు పడకుండా ఎంతో చక్కగా అయిన స్వభావంతో ఆయన చెప్పినట్లు మనం చూస్తున్నాం. అలా చేయటం వల్ల పేతురు ప్రాయశ్చిత్తం పడ్డాడండి. తప్పు చేసినప్పుడు చాలాసార్లు మనం పారిపోతాం, తప్పు దగ్గర నుంచి వెళ్ళిపోయి ఎంత దూరంగా ఉంటే అంత తప్పుని తప్పించుకోవచ్చు అనుకుంటాం, కానీ జరిగిన సంఘటన దగ్గర ఉండి సరిదిద్దుకోవటానికి మనం టైం ఇవ్వగలిగితే దాన్ని బట్టి చాలా బాగుంటుంది. యోధ ఇస్కరియోతు విషయంలోకి వచ్చేటప్పటికి ఆయన చేసి యేసుక్రీస్తు వరకు ముఖం చూపించలేక వెళ్ళిపోయాడు దూరంగానే. ఆయన వెళ్ళిపోవటం వల్ల పశ్చాత్తాపం పడి ఉంటే ఇంకోలా ఉండేది. అలా చేయలే. హోలీ పరిశుద్ధాత్మని హృదయంలో పనిచేయటం, పరిష్కారం తనకు తను ఎంచుకున్నాడు. వెళ్ళిపోయేటప్పటికి ఇంకా ఆ యేసుక్రీస్తు వారి యొక్క మౌన మాటలు యోధ ఇస్కరియోతు వినటానికి ఆస్కారం లేకుండా చేసుకున్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఉరేసుకుని చనిపోయాడు, కానీ ఆ ఊరు కూడా అతనికి అంగీకరించలేదని చెప్తుంది. కింద పడిపోయి చనిపోయినట్లు మనం చూస్తున్నాం. అంటే ఈ భాగంలో మనం తెలుసుకోగలిగింది ఏంటంటే, మన యొక్క హృదయము దేవునికి ఇచ్చినప్పుడు ఒకవేళ పొరపాటు అనేది మనం చేస్తూ ఉంటాం ఎవరైనా, కానీ అది పొరపాటే అంతము కాదు. మనం ఆ యేసు దగ్గర ఉండి మనం మౌనంగా యేసుక్రీస్తు వారికి చెప్పుకోగలిగితే ఆయన కూడా మనకి మంచి సమాధానం చెప్తారు. గత పాఠాల్లో ఆ గెనసరత్తులో దెయ్యం పట్టి వాడి యొక్క మౌన మాటను యేసుక్రీస్తు వారు ఎలాగైతే వినగలిగి ఉన్నారో, లేకపోతే ఇందాక ఒక గుడ్డివాడు బర్తిమేయో ఎలాగైతే అంతమంది గొడవల్లో కూడా దావీదు కుమారుడని ఆయన కేకలు వేస్తున్నప్పుడు కూడా అందరిలో కూడా ఈయన మాట వినగలిగి ఉన్నాడో, మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళగలిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనకు సహాయం చేస్తాడండి. డాక్టర్ గారు మీరేం చెప్తారా? అంటే యేసుప్రభు వారు ఆఖరి గడియల్లో అంత జరిగిన శిశువులకు ముందుగానే చెప్పాడు ఇవన్నీ జరుగుతాయని. అంత జరిగిన యేసుప్రభు వారు తొందరపడలేదండి, ఎవరిని మనసేం బాధపడలేదు. ఆయన ఒంటరిగా నిలిచిపోయాడండి. అంత ఆత్మీయ శక్తి, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అంత నిటారుగా నా గురి నేను సాధించాలి అని ఎట్లాగ వచ్చిందనేది వీ కెనాట్, ఇట్స్ బియాండ్ ఇమాజినేషన్. ఒక మానవుడిగా, రక్త మాంసం కలిగిన మానవుడిగా, భోజనం సరిగ్గా లేదు, మనసు తిమ్మితో ప్రార్థన చేశాడు, గెత్సేమనే మనసు బాగలేదు, శరీరాన్ని నలగొడదు, అందరూ హేళన. ఇంత జరుగుతున్నా కానీ ఆయన ఏమీ నిదానంగా చేశాడు, గడుసుగా మాట్లాడలేదు. పేతురు వైపు చూసినప్పుడు ఆ మాట అంటే, డోంట్ వరీ, ఐ ఆల్రెడీ నో దిస్, స్టిల్ ఐఎమ్ గివింగ్ యూ సెకండ్ ఛాన్స్. దట్ ఈస్ టూ మచ్. దేవుడు అన్న ఇది ఆశ్చర్యంగా క్రైస్తవ అనుభవాల్లో ఇట్లాంటిది కూడా మనకు కూడా నవీన పేతులుగా దేవుడు మనం చూస్తున్నాడేమో. ఎన్నోసార్లు ఆయన కావాలని కోరి పబ్లిక్గా ఆయన గురించి గొప్ప చెప్పి మళ్ళీ ఒకసారి రహస్యంగా, ఇదంతా కూడాను దేవుడు కృప. కాబట్టి ఈ పాఠం వింటున్న ప్రేక్షకులు కూడా ఈ రీతిగా పేతురు లాంటి మారు మనసు కలుగులాగా దీవించండి డాక్టర్ గారు. మహాగొప్ప దేవా, ఈ అద్భుతమైన పాఠాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మేము పేతురుల వలె ఉండాలని కోరుచున్నాము, యోధా వలె ఉండటానికి ఇష్టం లేదు ప్రభువా. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి తప్పు చేసామని దూరం అయిపోకుండా దేవుని దగ్గర తిరిగి వచ్చి పశ్చాత్తాపడి నీ సన్నిధిలో చేరటం ఎంత భాగ్యం ప్రభువా. ఆ తర్వాత పేతురు సంపూర్ణ మారు మనసు పొంది ఎంత గొప్ప సేవ చేసి ఆదిమ సంఘంలో నాయకుడిగా ఉన్నాడు. మమ్మల్ని కూడాను నీ సేవలో వాడుకొనండి ప్రభువా. దేవా, మా కొరకు చేసిన మహా గొప్ప త్యాగాన్ని బట్టి నీ పాదాలకు స్తోత్రాలు. మా హోప్ టీవీ కార్యక్రమాలన్నింటినీ మీరు దీవించమని, మా యొక్క ప్రేక్షకులందరినీ ఆశీర్వదించమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. చాలా విలువైన పాఠం అండి. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాల్సిన అంశాలు చాలా చక్కగా వివరించారు. ఎంత వ్యయప్రయాసాలు ఖర్చు వచ్చారు. చాలా ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా. వచ్చే పాఠంలో మళ్ళా కలుసుకుందాం. యేసుక్రీస్తు వారి సిలువను గురించి చదువుకుందాం.